ఈ ప్రపంచంలో మొత్తం 3000 రకాల పాములు ఉన్నాయి. అందులో 270 దాకా నాగుపాము జాతులు ఉన్నాయి. ఈ 270 జాతులలో 95 అత్యంత విషపూరితమైన జాతులు ఉన్నాయి. అయితే ఈ వీడియోలో మోస్ట్ డేంజరస్ 6 కోబ్రా స్నేక్స్ గురించి తెలుసుకుందాం. ఈ నాగుపాములు అందంలోనూ ఆపదల్లోనూ తగ్గేదేలే అనేలా ఉంటుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళడానికి ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ లిస్ట్లో 6వది వైట్ కోబ్రా, తెల్లనాగు. ఈ తెల్లనాగు చూసుకుంటే 3 రకాలు ఉంటాయి. ఒకటి శరీరం మొత్తం తెల్లగా ఉంటుంది, ఎలాంటి మార్కు ఉండదు. ఇంకొకటి చూసుకుంటే మామూలుగానే వెనక పడగపై మచ్చ ఉంటుంది. 3వ రకం చూసుకుంటే దాని పడగ వెనక మచ్చ రౌండ్గా ఉంటుంది. ఇది చాలా అరుదుగా ఉంటుంది. దీని లైఫ్ స్టైల్ చూసుకుంటే దీనికి ఎలాంటి ప్రమాదం లేదంటే ఇది 15 నుండి 20 సంవత్సరాలు బతుకుతుంది. అదే సమయంలో ఇవి 1 మీటర్ నుండి 1.5 మీటర్ పొడవు పెరుగుతుంది. నాగపాములలోనే ఈ తెల్లనాగు చాలా అరుదైనది. సహజంగా నాగపాములు మీట్ అయ్యేటప్పుడు కొన్ని జెనెటిక్ డిజాజర్స్ వల్ల 100లో 1-2 ఇలా తెల్లనాగులు పుడతాయి. అందువల్ల ఎక్కువగా ఈ తెల్లనాగులు అడవుల్లోనే ఉంటాయి. ఇలాంటి పాములు కాటువేసి చనిపోయిన వారి సంఖ్య చాలా తక్కువ. నాగపాములలోనే ఇది చాలా సాధు స్వభావం గలదని చెబుతారు. అందుకని దీనికి కోపం రాదని అనుకోకండి, దీనికి కోపం వస్తుంది. అన్ని నాగుపాముల్లాగానే దీనికి కోపం వస్తే మొదటగా పడగ విప్పుతుంది, తర్వాత దీని వార్నింగ్ సౌండ్ ఇస్తుంది. దాన్ని దాటి దగ్గరికి వెళ్తే అది ఖచ్చితంగా కాటేస్తుంది. దీని విషయం ఎలా ఉంటుందంటే అది ఎంతసేపటికి చనిపోతారంటే ఒక ఎదిగిన మనిషి 30 సంవత్సరాల మనిషి కాటేస్తే 1 గంటలో చనిపోయే అవకాశం ఉంది. ఈ కారణాల వల్లే ఇది 6వ స్థానంలో ఉంది. నెక్స్ట్ 5th మోనోకల్డ్ కోబ్రా. ఈ జాతి ఏషియాకు చెందింది. ఏ ప్రదేశాల్లో అధికంగా ఉంటుందంటే ఇండియా, చైనా, వియత్నాం, కంబోడియా, ఇంకా బంగ్లాదేశ్, భూటాన్ ఈ దేశాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఎలాంటి ప్రదేశాల్లో ఉంటుందంటే ఎక్కువగా తేమ ప్రదేశాల్లో ఉంటుంది. ఇవి తమను తాము రక్షించుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. 4.5 నుండి 5.5 అడుగుల వరకు పెరుగుతాయి. అయితే కొన్ని 7.5 అడుగుల వరకు కూడా పెరుగుతాయి. కానీ ఇవి చాలా రేర్గా ఉంటాయి. దీని పడగ నామం చాలా అందంగా ఉంటుంది. దీని లైఫ్ స్పాన్ చూసుకుంటే 20 నుండి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది కొంచెం సాధు స్వభావం కలిగింది. అంత త్వరగా ఎవరిని కాటేయదు. దీనికి ఆపద అనిపిస్తే పడగ విప్పి వార్నింగ్ ఇస్తుంది, తర్వాత కాటేస్తుంది. ఇవి దీని విషాన్ని చిమ్ముతుంది. ఇతర జీవులు, మనుషులు వీటి దగ్గరగా వెళ్ళినప్పుడు విషాన్ని కళ్ళలో చిమ్ముతాయి. కళ్ళు మూసుకోగానే కాటేస్తుంది. ఒక ఎదిగిన మనిషి ఇది కాటేస్తే 45 నిమిషాల నుండి గంటలోపు ఖచ్చితంగా చనిపోతారు. 4వది స్పెక్టికల్డ్ కోబ్రా. ఇలాంటి పాములు మనం చాలా చూసుంటాము. దీని నామం చాలా అందంగా ఉంటుంది. దీని పడగ ఫేక్ ఐస్ అని అంటారు, అంటే మభ్య పెట్టేకుతుంది. వేరే ఏ కోబ్రా కూడా ఇన్ని సంవత్సరాలు బతకదు. ఈ జాతి మాత్రమే ఇంతకాలం బ్రతకగలదు. దీని విషయం బాగా ఎదిగిన పాము ఒక కాటులో 170 నుండి 250 మిల్లీగ్రాములు విషాన్ని రిలీజ్ చేస్తుంది. ఒక మనిషిని చంపడానికి కేవలం 0.29 mg సరిపోతుంది. ఈ మోతాదే మజిల్ ప్యారలైజ్ చేసి తక్కువ సమయంలోనే చంపేస్తుంది. దీని విషయానికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఇది ఒకసారి విడిచే విషయం $150 వరకు పోతుంది. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 12,000 దాకా ఉంటుంది. థర్డ్ వన్ చైనీస్ కోబ్రా. దీన్నే తైవాన్ కోబ్రా అని కూడా అంటారు. మోస్ట్లీ ఇవి చైనాలోని అడవుల్లో ఉంటాయి. చైనా, తైవాన్లో అత్యధిక విషం కలిగిన పాము ఇదే. వీటి పడగ మార్క్ ఎలా ఉంటుందంటే ఇంతకుముందు చూసినట్టు స్పెక్టికల్డ్ కోబ్రా పోలినట్టే ఉంటుంది. వీటిని ఐడెంటిఫై చేయడం కష్టం. చూడటానికి ఒకేలా ఉన్న దీని విషం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఒక 70 నుండి 80 కిలోల మనిషిని చంపడానికి కేవలం 0.28 mg చాలు. ఇది కాటేస్తే 30 నుండి 45 నిమిషాల్లోనే చనిపోతారు. ఎందుకంటే ఇది ఒక కాటుతో 170 నుండి 200 mgలు విషాన్ని రిలీజ్ చేస్తుంది. అంతేకాకుండా దీని విషయంలో న్యూరోటాక్సిన్స్, కార్డియోటాక్సిన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. చైనా, తైవాన్లో ప్రజలు ఎక్కువగా దీని కాటుకే గురవడం జరుగుతుంది. 100 కేసులలో 65 కేసులు ఇవే ఉంటాయి. అంతేకాకుండా దీని కాటుకు గురైన వారు దీని విషయాన్ని కరెక్ట్ టైంలో తీసేస్తే బతుకుతారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని సమస్యలు వస్తాయి. అవి కాటేసిన చోటు తరచూ నొప్పి వస్తుంది, చాలా వీక్గా అవుతారు, తరచూ జ్వరం వస్తుంటుంది. అదే సమయంలో బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది, తలనొప్పి వస్తుంటుంది. సో ఇలా చాలా సమస్యలు తర్వాత బాధిస్తాయి. అంత డేంజర్ దీని విషయం. ఇది ఎంత పొడవు పెరుగుతుందంటే 1.5 నుండి 2 మీటర్లు పెరుగుతుంది. తర్వాత 2వది, దీనికి చాలా పేర్లు ఉన్నాయి. థాయ్ స్పిట్టింగ్ కోబ్రా, సియామెస్ స్పిట్టింగ్ కోబ్రా, బ్లాక్ అండ్ వైట్ స్పిట్టింగ్ కోబ్రా, ఇలా చాలా పేర్లు దీనికి ఉంది. ఇవి థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, లాంబోస్లలో ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా అడవుల్లో నివసిస్తాయి. చాలా రేర్గా జనాల్లోకి వస్తాయి.
ఇవి రాత్రిపూట ఎక్కువగా బయటికి వస్తాయి, పగలు రావు. ఒకవేళ పగలు పూట దీనిని ఎవరైనా చూసినా దీనికి ప్రమాదం అని తెలిసి దాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. రాత్రిపూట మాత్రం దీని కథ వేరేలా ఉంటుంది. ఎలాంటి ప్రమాదాన్నైనా ఇది దీని స్ప్లిట్టింగ్తో ఎదుర్కొంటుంది. స్ప్లిట్ వర్క్ అవ్వలేదంటే డేంజర్ దగ్గరికి వస్తుంది అంటే ఖచ్చితంగా కట్టేస్తుంది. అన్ని పాములలా ఇవి కరిచి వెళ్ళిపోవు, అలానే పట్టుకొని ఉంటుంది. ఈ నొప్పి చాలా భయంకరంగా ఉంటుంది. వీటి ఆహారం ఎలుకలు, కప్పలు, కొన్ని సందర్భాల్లో పాములను కూడా తింటుంది. వీటి సైజ్ మిగతా వాటితో పోల్చుకుంటే చిన్నగా ఉంటాయి, అదే సమయంలో దృఢంగా ఉంటాయి. మ్యాక్సిమం ఇవి 3 నుండి 4 అడుగులు పెరుగుతాయి, కొన్ని 5 అడుగులు కూడా పెరుగుతాయి. వీటి పడగ మచ్చ బ్లాక్ అండ్ వైట్ లేదా ప్లెయిన్ బ్లాక్గా ఉంటుంది. దీని విషయం గురించి చూస్తే 0.25 NG ఒక మనిషిని చంపడానికి సరిపోతుంది. అంతేకాకుండా ఒకవేళ ఇది కాటేస్తే ఆ ప్రదేశంలోని భాగం కొంచెం కొంచెం పనిచేయకుండా పోతాయి. ఆ సమయంలో ఆ నొప్పి మరణం కంటే భయంకరంగా ఉంటుంది. ఇది కాటేయడానికి ముందు స్ప్లిట్ చేస్తుంది. విషం కళ్ళలో పడితే ఖచ్చితంగా కళ్ళు పోతాయి. మన లిస్ట్ లో మొదటిది కింగ్ కోబ్రా. దీని పేరులోనే కింగ్ ఉంది, అంటే నాగపాములలోనే ఇదే కింగ్. ఇవి ఎక్కువగా ఎక్కడుంటుందంటే ఇండియాలోని సౌత్ ఈస్ట్ అడవుల్లో ఉంటాయి. మొదట దీని కలర్ చూసుకుంటే ఆలో గ్రీన్ బ్లాక్ మిక్స్ అయ్యి ఉంటుంది. ఆ బ్లాక్ మీద వైట్ మార్క్స్ ఉంటాయి. ఒక అడల్ట్ మెయిల్ కోబ్రా ఎంత పొడవు పెరుగుతుందంటే 3.5 మీటర్లు, అంటే 12 అడుగుల దాకా పెరుగుతాయి. వెయిట్ చూసుకుంటే 9 నుండి 10 కిలోల వరకు పెరుగుతాయి. దీంట్లో ఫీమేల్ మ్యాక్సిమం లెంత్ 9 అడుగులు పెరుగుతుంది. వెయిట్ చూసుకుంటే 5 కిలోల వరకు ఉంటుంది. అత్యంత పొడవైన కింగ్ కోబ్రాని కేరళలో 2012లో కనుక్కోవడం జరిగింది. అయితే అంతకన్నా పొడవైన దాన్ని 18.4 అంగుళాల కింగ్ కోబ్రాని థాయిలాండ్ లో చూడడం జరిగింది. సో కింగ్ కోబ్రాలలోనే ఇదే అత్యంత పొడవైనదని చెబుతున్నారు. వీటి వేట చూసుకుంటే పాములే, నాగపాములైనా ఇతర పాములైనా వీటికి ఆహారం అవ్వాల్సిందే. పాములు దొరకనప్పుడు ఎలుకలు, కప్పలు తింటుంది. మిగతా నాగపాములలా ఇవి మనుషుల్లోకి రావు, అడవుల్లోనే ఉంటాయి. వీటి కాటుకు గురైన వారు చాలా తక్కువ, అందులోనూ ప్రాణాలు పోయిన కేసులు చాలా తక్కువే. దీనికి మనుషుల వల్ల ప్రమాదం ఉందని తెలిస్తే మిగతా పాములలానే పడగ విప్పుతుంది. అయితే ఇది పడగ విప్పినప్పుడు 4 నుండి 5 అడుగుల వరకు నిలబడుతుంది. ఆ సమయంలో వీటిని చూడ్డానికి చాలా గంభీరంగా ఉంటుంది. ఇవి పడుకున్నప్పుడు, పోతున్నప్పుడు కంటే ఇవి పడగ విప్పి పైకి లేచినప్పుడు చాలా అందంగా ఉంటాయి. అందం ఉన్న చోటే ప్రమాదం ఉంటుందంటారు కదా, అలానే దీని విషయం చాలా ప్రమాదకరమైనది. ఒక 5 టన్నుల ఎదిగిన ఏనుగుని 3 గంటల్లోనే చంపగలదు. అంత ప్రమాదకరంగా ఉంటుంది దీని విషయం. అందుకే ఇది మొదటి స్థానంలో నిలబడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.